కొబ్బరి కారానికి కావాల్సినవి 2 చిప్పల కొబ్బరి, ఈ పుట్నాలు, ఉప్పు తగినంత. పుట్నాలు పుట్నాలు పొడైనా వేసుకోవచ్చు. ఫస్ట్ ఈ కొబ్బరిను వేసుకున్న ఉప్పు, ఎండు కొబ్బరి, అవి 2 మిక్సీ పట్టుకోవాలి. బాగా మెత్తగా అయ్యేలాగా. స్పూన్ పెట్టామనుకో పై తిరుగుద్ది. చేపెడితే పక్క ముట్ట అతుక్కునే కూడా వచ్చేస్తాయి. పొడే కాబట్టి నూనె కాదుగా. ఉప్పు సరిగ్గా నలగటం కోసం మళ్ళీ కొంచెం బరగ్గా ఉండాలా. బరగ్గా మెత్తలు అలిపోయింది. ఇంతే కొబ్బరి ఇంతకన్నా నలగదు. అది నలిగినంత మట్టికి వేసుకోవడం. ఇందులో పుట్నాలు బదులు పుట్నాల పొడైనా దానికి కూడా ఏదైనా క్వాంటిటీ ఉంటుందా? తగినంత జీలకర్ర, కారం. 2 చిప్పల దానికి ఎంత వేసుకోవాలి? 2 చిప్పలకి 100 గ్రాములు కొబ్బరి, 50 గ్రాములు పుట్నాలు. చెక్కలంటే 100 గ్రాములు. 2 చెక్కలంటే 100 గ్రాములు కొబ్బరి, 50 గ్రాములు పుట్నాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ కారం. ఇప్పుడు ఇందులో జీలకర్ర, కొబ్బరి, పుట్నాల పొడి వేసాం. ఇప్పుడు కారం స్పూన్. ఇది స్పూన్. అలా ఎక్కువైతే పైంది తీసేయచ్చు, మరి స్పూన్ అడుగుకి పోకుండా. ఇది అన్నీ వేసినాక ఒకసారి కలుపుకోవాలి. కొబ్బరికారంలో ఉప్పు ఎక్కువ పట్టదు. రవ్వ నీళ్ళు మరిగి నేను చూడ రవ్వ పోసాను. ఇది మెత్తగా మళ్ళీ ఇంకోసారి ఆడాలి. మొత్తం కలవాలి కదా. నీళ్ళు మరగలేదా? నీళ్ళది వేరేది లేండి, దీనికి కాదు. కారం సరిపోతే గోల్డ్ స్పాట్ రంగులోకి వస్తుంది. కొత్త కారం అయితే కొంచెం టేస్ట్ చేయండి. అలా తగ్గితే వేసుకోవాలి కదా మళ్ళా. మీకు కూడా అలాగే టేస్ట్ తెలియకపోతే మీ ఇంట్లో వాళ్ళు ఎవరికైనా చూపియండి. అలాగే వెళ్ళాలి, పర్వాలా. వేసుకోవచ్చు 2 డబ్బాలు. ఇది పొడైనాక వేసుకోవాలి. వెల్లుల్లిపాయ తినేవాళ్ళు ఒకసారి తిప్పి తీయచ్చు. కారం చేసేయండి. కొబ్బరి కారం రెడీ అయిపోయిందా? ఇది ఎందులో తినచ్చో చెప్తారా అండి? బీఫ్ రవ్వ ఉప్మాలో తినచ్చు, బొంబాయి రవ్వ ఉప్మాలో తినచ్చు. వేడి అన్నంలో 2 స్పూన్లు వేసుకొని కొంచెం నెయ్యి వేసుకుంటే చాలా కమ్మగా ఉంటుందండి. మళ్ళా కలుపుకొని తినాలనిపిస్తుంది. ఇవాళ మనం ప్రభావతి కిచెన్ నుంచి కొబ్బరి కారం నేర్చుకున్నాం. త్వరలోనే మళ్ళీ ఇంకో వంటకంతో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.